అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 129వ భాగం. రచయిత వనజ గారు. కాళ్ళ మీద బరువు అదే ఎవరో పట్టుకున్నట్లుగా అనిపించిన త్రిపద కళ్ళు తెరిచి చూసేసరికి క్రిష్ కాళ్ళు పట్టడం కనిపిస్తుండేసరికి, అయ్యో క్రిష్ గారు, మీరెందుకు నా కాలు పట్టుకుంటున్నారంటూ ఆమె నిద్ర మత్తులో కూడా లేచి అడుగుతుండేసరికి, నోరు మూసుకొని పడుకో అని చెప్పి గదిమి త్రిపదను పడుకోబెట్టేశాక ఆమె కాళ్ళు కాసేపు మసాజ్ చేసి చేతులు నొక్కి చివరిగా తల కూడా నొక్కేశాక ఏసీ ఫుల్గా పెట్టేసి ఆమె పక్కనే పడుకున్నాడు జో కొడుతూ. అలా రాత్రి గడిచిపోయింది. ప్రమోద్ తన బిజినెస్ కోసం ఊరికి దగ్గరలో ఉన్న ల్యాండ్స్ అన్నీ చూసి 10 ఎకరాల పొలం ఒకే చోట తక్కువకు వస్తుందనడంతో దాన్ని సారం కూడా చెక్ చేయించాక కొనుక్కున్నాడు. బిజినెస్ని స్టార్ట్ చేయడానికి అక్కడ ఆఫీస్ ఏమీ అవసరం లేదు, కానీ పార్కింగ్ కోసం సీట్స్, నాగలి, ఎద్దులు, కూలోళ్ళు అందరూ కావాలి కాబట్టి వాటి కోసమే పేపర్లు వేయిస్తే దాన్ని ఇంప్రెసివ్గా చూసే వాళ్ళకంటే చులకనగా చూసి నవ్వే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అనుకొని సిటీ వరకు వెళ్లకుండా కేవలం ఆఫ్ ల్యాండ్కి దగ్గరలో ఉన్న ఊళ్ళలో మాత్రమే పాంప్లెట్స్ని పంచించాడు. అందులో మహిత ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే వ్యవసాయం వచ్చి పొలం లేని వాళ్ళు మాత్రమే రావడంతో అందరినీ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ వేసి అడిగారు శాస్త్రి శర్మ గారు. అంటే ప్రజెంట్ జడ్జెస్ వాళ్ళే అన్నమాట. వాళ్ళకి తెలిసినంత వరకు, అంటే ఇద్దరు వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి మీడియంగానే తెలుసు. ప్రకాష్ గారు కూడా సైడ్కి కూర్చొని ఉన్నారు తప్ప ఇన్వాల్వ్ అవ్వలేదు. చేసిన తర్వాత 25 మందిని వరకు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు పనిలోకి రావాలో చెప్తాము, మీ ఫోన్ నెంబర్లు అవి ఇచ్చి వెళ్ళండి అని చెప్పాక ప్రమోద్ తమ ఊరికి వెళ్ళి బాగా పండుతాయి వీళ్ళ దగ్గర అని చెప్పిన వాళ్ళ నుండి గింజలు అంట్లు అన్నీ సేకరించి మొదటగా వరి నాటాడు. ఆ నాట్లలో మొదటి నాటు మహిత, త్రిపద, కమల, శ్యామల, హరిత గార్లకే ఇచ్చాడు. 5 మంది ఒకేసారి నాటాలని బృందా కూడా రావాల్సింది, కానీ కడుపుతో ఉంది కదా వద్దని చెప్పడంతో ఆగిపోయింది. అక్కడి వరకు వస్తే తను ఫీల్ అవుతుందేమో అని రాకుండానే ఇంట్లో ఉంది వాళ్ళతోనే నాటించాడు ప్రమోద్ బాబు. ఆ 5 మంది మంచి మనసు, లేదంటే భూమి బాగుందో అది కూడా, లేదంటే ప్రమోద్ అదృష్టం అని చెప్పొచ్చు. ఇవేమీ లేకున్నా త్రిపుర గారి మంచి మనసు, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఆస్తిలో త్రిపుర గారికి స్వార్జితం ప్రతి రూపాయిలో కనిపిస్తోంది కాబట్టి ప్రమోద్ స్టార్ట్ చేసిన బిజినెస్ కూడా ముందుకు వెళ్ళింది. దాని పేరే ఎంపీ ఫార్మింగ్. కాస్త హైదరాబాదులో 25% ఇళ్ళకి వెళ్ళే పాలు, బియ్యం, కూర, కాయలు, పళ్ళు అన్నీ ప్రమోద్ ఫార్మింగ్ నుంచే వెళ్ళేది. గ్రాండ్ ఓపెనింగ్ చేయకుండా ఫ్యామిలీ వరకు మాత్రమే అది ప్లాన్ చేశాడు ప్రమోద్ బాబు. అతను బిజినెస్లో సక్సెస్ అవడానికి తీసుకున్న టైం అక్షరాల 5 నెలలు. ఈ గ్యాప్లో బృందాకి 8వ నెల కూడా వచ్చేసింది. ఆమె సీమంతం కోసమే 2 ఇళ్లలో ప్లాన్లు వేస్తున్నారని ప్రమోద్ బిజీగా ఉన్నా, క్రిష్ బిజీగా ఉన్నా, త్రిపద, మహితకు మాత్రం ప్రతిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు ఒకటే డౌట్, ఈసారైనా నిలబడితే బాగుండు, నేను కూడా కన్సీవ్ అవ్వాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ అప్పుడే రావట్లేదు. నరేంద్ర కూడా మెల్లిమెల్లిగా మారుతూ ఉంటే, అంటే పాముకి కూరలు తీసేశాక అది మాత్రం ఏం చేస్తుంది, పాకడం, విషం చిమ్మడం వరకే కానీ కాటు వేయలేదు కదా, అందుకే అలా సాగిస్తున్నాడు. ఇద్దరూ కలిసి బృందకు 9వ నెల శ్రీమంతాన్ని గ్రాండ్గా చేయాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఆ టైంలోనే ఆ పనుల్లో బిజీగా ఉన్న మహిత సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. అందరూ ఆమెను డాక్టర్ వచ్చి చెక్ చేయడం కంటే ముందే అదే అని ఫిక్స్ అయితే, ఆమె టెస్ట్ చేసిన డాక్టర్ మాత్రం దాని మధ్య సరిగ్గా ఫుడ్ రెస్ట్ తీసుకోవట్లేదు, అందుకే పడిపోయింది, కొంచెం మంచి ఫుడ్ పెట్టండి, అలాగే రెస్ట్ కూడా చాలా అవసరం అని చెప్పి వెళ్ళిపోవడంతో ముఖ్యంగా ప్రమోద్ శర్మ గారు చాలా డీలా పడిపోయారు. అతను లోపలికి రాగానే మహిత వైపే చిరు కోపంగా చూస్తూ, ఏమన్నా అంటే నన్ను రెస్ట్ తీసుకోమని నువ్వు మాత్రం కష్టపడుతూనే ఉంటావు, నీ గురించి నువ్వు కేర్ తీసుకోవాలని నా సెన్స్ లేదా అని అంటూ ప్రమోద్ తిడుతూ ఉంటే అతని దగ్గరికి లాక్కున్న మహిత, నిజం చెప్పు, ప్రెగ్నెన్సీ విషయం అయ్యుంటుందని అనుకున్నావు కదా బావా, కొంచెం అప్సెట్ అయ్యావు కదా అని అంటూ అడుగుతూ ఉంటే ఆమె చేతిని పక్కకు తోసేసిన ప్రమోద్ మహిత నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, ప్రెగ్నెన్సీ, పిల్లలు ఇవన్నీ లైఫ్లో ఒక భాగం మాత్రమే, లైఫ్ అయితే కాదు కదా, కొంచెం అనుకున్నాను, మరి అప్సెట్ అయితే అవ్వలేదులే, నీ హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ అని చెప్పి ఆమె నుదురుని ఢీకొట్టాడు. కాసేపు అందరూ మహితకు జాగ్రత్తలు చెప్పేసి బృందా సీమంతం కోసం మాట్లాడుకుంటూ ఉండగానే త్రిపద పక్కకెళ్ళి వాంతి చేసుకుంది. క్రిష్ బాబు ఆ టైంలో తన ఆఫీసులో బిజీగా ఉన్నాడు. అందరూ శ్రీమంతం విషయం మాట్లాడుకుంటూ ఉండడంతో త్రిపద పక్కకి వెళ్ళిన విషయం ఎవరూ కూడా కనిపెట్టలేదు. ఇదేంటి, నేను పొద్దున అనేది కూడా ఏమీ గిట్టంది తినలేదు కదా, మరి ఎందుకు వాంతులు అవుతున్నాయి, ఈ మంత్ పీరియడ్స్ అయ్యాయి కదా,
కానీ ఒక్కరోజే బ్లీడింగ్ అయ్యింది. నేను కూడా బిజీలో వదిలేశాను. ఏమో ఒకసారి టెస్ట్ చేసుకుంటే అని అంటూ సైలెంట్గా అందరిలోకి వచ్చేసి తన గురించి ఆలోచిస్తూ కూర్చుంది. త్రిపద, నువ్వేమంటావమ్మా? ఈ ఆదివారం నువ్వు కూడా ఫ్రీగానే ఉంటావు కదా, ఆ రోజు చేద్దామా శ్రీమంతం అంటూ హరిత అడిగేసరికి హాస్పిటల్కి వెళ్ళాలి నేను అంటూ ఆమె చెప్పగానే అందరూ పదం వైపే ఆశ్చర్యంగా చూస్తూ, మేము సీమంతం గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి హాస్పిటల్ అని అంటున్నావు? ఏమైంది త్రిపద? ఒంట్లో అంతా బాగానే ఉందా అని అంటూ హరిత అడిగేసరికి తేరుకున్న త్రిపద, ఇప్పుడే మహిత గురించి అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను వాంతి అయ్యిందని చెప్పినా కూడా హోప్స్ పెట్టేసుకుంటారు. ముందు నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలనుకున్న త్రిపద సడన్గా డ్రెస్లో నుండి శారీలోకి మారి, అత్తయ్య మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ హడావిడిగా పైకి వెళ్ళిపోతూ ఉంటే హాస్పిటల్కి అదేదో అన్నావు ఏంటమ్మా అని అంటూ కమలా కూడా అడిగేసరికి, అదే అత్తయ్య, సీమంతం కంటే ముందు ఒకసారి బృందాన్ని చెకప్కి తీసుకొని వెళ్తే బాగుంటుందని అనుకున్నాను. అదే విషయాన్ని మీతో చెప్దామని అనుకుంటున్నాను అని అంటే, ఓ సరే, మామూలుగానే తనకి రేపు డాక్టర్ విజిట్ ఉందిలే, నేను కవిత తీసుకుని వెళ్తామని హరిత చెప్పడంతో, సరే అత్తయ్య జాగ్రత్త, నాకిప్పుడు ఒక చిన్న మీటింగ్ ఉంది అంటూ బయటికి వెళ్ళిపోయింది త్రిపద. ఆమె కార్ నేర్చుకోవడంతో ఆఫ్లోనే ఉంది. అందుకే సొంత డ్రైవింగ్ మీద నమ్మకం పెట్టుకోకుండా డ్రైవర్ని తీసుకొని కేఎంచేన్స్ హాస్పిటల్కి వెళ్ళింది. ఈ మధ్య తను అన్నీ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి హాస్పిటల్స్లో కూడా గైనిక్, ఆర్థోపెడిస్ట్ వీళ్ళందరూ తనకి తెలిసి ఉండడంతో కొంచెం టచ్లో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళింది పదం పాప. ఆమె వచ్చిందని నర్స్ ఇన్ఫామ్ చేయడంతో వరుసలో ఉన్న పేషెంట్స్ని ఆపేసిన డాక్టర్ త్రిపదని రమ్మని అంటూ నర్స్కి చెప్పడంతో, పర్లేదు నేను వెయిట్ చేస్తాను, ముందు వచ్చిన వాళ్ళని ట్రీట్ చేసి పంపించండి అంటూ త్రిపద అందరూ వెళ్ళే వరకు కూడా ఓపికగా కూర్చొని తన ఎదురుగా ఉన్న వాళ్ళకి స్టిక్ చేసిన బేబీ లైఫ్ సైకిల్ చూస్తూ, నిజంగా నేను ప్రెగ్నెంటేనా లేదంటే జస్ట్ వాంతి చేసుకున్నా కాబట్టి నాలో హోప్స్ పెరిగాయా అనుకుంటూ ఆలోచిస్తూనే నర్స్ మూడోసారి పిలవడం కూడా వినిపించుకోలేదు. మేడం మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారంటూ నర్స్ భుజం తట్టి కుదపడంతో ఈ లోకంలోకి వచ్చిన త్రిపద ఓ సారీ అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని డాక్టర్ ముందు కూర్చుంది. హలో మ్యామ్, ఎలా ఉన్నారని, ఏదైనా ప్రాబ్లమా ఇలా వచ్చారు అని అంటూ డాక్టర్ వినయంగా అడగటంతో ఆమె ఇంచుమించు తనకంటే కొంచెమే ఎక్కువ వయసు ఉండడంతో, నో నీడ్ టు కాల్ మేడం, త్రిపద అని పిలవండి చాలు అని చెప్తూ తన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసింది పదం పాప. ఓకే, నేను టెస్ట్ చేస్తాను, దానికంటే ముందు మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి అంటూ ఒక ప్రెగా న్యూస్ కిట్ త్రిపద ముందు పెట్టి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పి అటాచ్డ్ రూమ్లోకి పంపించింది డాక్టర్. టెస్ట్ చేసుకున్నాక దాని మీద ఉన్న లైన్స్ చూడడానికి కూడా పదం పాపకు భయం వేస్తూ ఉంటే కళ్ళెత్తి దాన్ని చూడబోతూ కూడా కళ్ళు దించేసి మళ్ళీ ఆ కిట్ని తీసుకొని డాక్టర్ టేబుల్ మీద పెట్టి, రిజల్ట్ ఏంటో నేను చూడలేదు, మీరు కూడా చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి ఏ విషయమో అని అంటూ తలదించుకొని ఆమె చెప్పడంతో త్రిపద వైపే ఆశ్చర్యంగా చూస్తూనే ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి అంతా కూడా చెక్ చేసిన తర్వాత, కంగ్రాచులేషన్స్ త్రిపద గారు, మీరు కన్సీవ్ అయ్యారు, ప్రెగ్నెన్సీ అని అంటూ డాక్టర్ చెప్పగానే త్రిపద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డాక్టర్ ఇంకోసారి అడుగుతున్నాను, నిజమే కదా అని అంటూ పదం భయంగా అడిగేసరికి, మేడం మీరేదో ఇన్సెక్యూరిటీలో ఉన్నట్లున్నారు, మీరు నిజంగానే తల్లి కాబోతున్నారు, కేఎం చైన్స్కి వారసుడు రాబోతున్నాడని అంటూ ఆవిడ కూడా అంతే హ్యాపీనెస్తో చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్ అంటూ త్రిపద కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ తనకి డౌట్ రావడంతో, మరి ఇది ఎలా జరిగింది అంటూ పదం క్వశ్చన్ వేసేసరికి, మేడం అది చాలా కేసెస్లో ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది, స్ట్రెస్ వల్ల లేదా వేడి వల్ల అలా జరిగి ఉండొచ్చు, బట్ అది లెక్కలోకి రాదు. ఇప్పుడు మీరు మాత్రం ప్రెగ్నెన్సీతో ఉన్నారని చెప్పగానే ఇంకోసారి ఆమెకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పిన పదం, ఏమైనా టెస్టులు చేయించుకోవాలా అని అడగటంతో, ఇప్పుడే ఏం అవసరం లేదు, ఇంకో 3 వీక్స్ తర్వాత రండి అప్పుడు అని చెప్పి త్రిపద మినిస్ట్రేషన్ డేట్ అన్నీ కనుక్కొని అన్నీ ఒక ఫైల్ రాయించి త్రిపదను పంపించింది డాక్టర్. ఇప్పుడు ఏం చేయాలి, తన కాళ్ళు చేతులు ఆడటం లేదు, షివర్ అవుతూ ఉన్నాయి, ఇలా ఎందుకో జరుగుతోందనుకుంటూ తనకు ఉండే క్యాబిన్లోకి వెళ్ళిపోయింది పదం. జ్యూస్ ఆర్డర్ చేసుకొని తాగి తనని తాను సంపాదించుకున్న తర్వాత కడుపు మీద చేయి వేసుకుంటూ, అత్తయ్య మళ్ళీ మీరు మా ఇంట్లోకి రాబోతున్నారా అంటూ ఆమె అడిగిన ప్రశ్నకి దేవుడికి పెట్టిన ఒక పువ్వు కింద పడటం ఆమె గమనించుకోదు. కానీ అదే సత్యం. ఈ విషయం ముందు ఎవరికి చెప్పాలి
అత్తయ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్న మామయ్య గారికి చెప్పాలా, లేదంటే తనకంటూ నాలో బిడ్డగా మారుతుందని క్రిష్ గారికి చెప్పాలా అని ఆలోచించిన పదం ఫస్ట్ క్రిష్‌కే చెప్పాలని డిసైడ్ అయ్యి అతనికి కాల్ చేసింది. బిజీలో ఉన్నా కూడా ఆ టైంలో ఆమె ఎప్పుడూ కాల్ చేయదు కాబట్టి ల్యాప్‌టాప్‌కి కాసేపు బ్రేక్ ఇస్తూ పదం కాల్ లిఫ్ట్ చేశాడు క్రిష్ బాబు. "ఏంటి పదం, ఈ టైంలో నాకు కాల్ చేశావు? విషయం ఏంటి?" అని అంటూ అటువైపు క్రిష్ బాబు హుషారుగా అడిగేసరికి ఆనంద బాష్పాలు ఆపుకుంటున్న త్రిపద, "ఎక్కడున్నారు క్రిష్ గారు?" అని అడిగింది. "ఎక్కడుంటానే, ఆఫీస్‌లోనే ఉన్నాను" అంటూ చెప్పేసరికి, "బిజీగా ఉన్నారా? ఇంటికి రాగలరా?" అని పదం పాప అడగటంతో, "ఏమైంది నీకు? బానే ఉన్నావా నువ్వు? ఈరోజు కాస్త హెవీ షెడ్యూల్ ఉంది. రావడం నైట్ కూడా లేట్ అవ్వచ్చు ఏమో" అని అంటూ అతను చెప్పేసరికి, "ఓ అవునా? సరే క్రిష్ గారు" అంటూ క్రిష్ ఏం మాట్లాడుతున్నాడో వినకుండానే కాల్ కట్ చేసేసింది త్రిపద. ఏంటి ఇది మాట్లాడేలోపే ఫోన్ కట్ చేసింది. పైగా వాయిస్ కూడా తేడాగా ఉంది అనుకుంటూ, ఏమోలే వర్క్ స్ట్రెస్ ఎక్కువైందేమో అనుకున్న క్రిష్ బాబు లైట్ తీసుకొని ల్యాప్‌టాప్ నొక్కుకుంటూ ఉంటే ఆ రూమ్‌లోకి కంగారుగా వచ్చిన పృథ్వీబాబు, "క్రిష్, మనము క్లయింట్ మీట్ అవ్వడానికి వెళ్ళాలి. గుర్తులేదా?" అని అడగటంతో, "అవును కదా! నీ చెల్లి ఫోన్ చేస్తే మాట్లాడుతూ మర్చిపోయానులే. పద వెళ్దాం" అని అంటూ క్లయింట్ విజిట్‌కి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. ఇంట్లో అందరి ముందు చెప్పే కన్నా ఆయనకి మాత్రమే సింపుల్‌గా చెప్తే బావుంటుంది అనుకున్న త్రిపద ఆలస్యం చేయకుండా త్రిపుర గ్రూప్ ఆఫ్ కంపెనీకి డ్రైవర్‌ని తీసుకొని వెళ్ళమనడంతో క్యాబిన్‌లోకి యాక్సెస్ ఉండడంతో డైరెక్ట్‌గా వెళ్ళిన పదం పాపకి క్రిష్ ఖాళీ సీట్ దర్శనమివ్వడంతో చిరుకోపంగా అతనికి కాల్ చేసి, "ఎక్కడున్నారు మీరు?" అని అడిగింది. ఏరియా నేమ్ చెప్పిన క్రిష్ బాబు, "క్లయింట్ మీటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చానే. ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావిప్పుడు నువ్వు? ఏం జరిగిందో అసలు?" అని అంటూ అటువైపు క్రిష్ బాబు కూడా విసుగ్గా అడగటంతో, "ఏం లేదులెండి" అని కాల్ కట్ చేసిన త్రిపద ఈసారి డ్రైవర్‌ని తీసుకొని క్రిష్ బాబు ఉన్న లొకేషన్‌కి వెళ్ళిపోయింది. చిన్న మీటింగే కావడంతో హాఫ్ అన్ అవర్‌లో దాన్ని ఫినిష్ చేసుకొని ఆ రెస్టారెంట్ గార్డెన్‌లోనే నిలబడి ఉన్నాడు క్రిష్ బాబు. కొంచెం వెదర్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ రిలాక్సేషన్ కోసం పార్కింగ్‌లో అతని కారు చూసిన త్రిపద క్రిష్ బాబుకి కాల్ చేద్దాం అనుకునే లోపే ఎంట్రన్స్‌లో ఉన్న గార్డెన్ దగ్గరే అతను కనపడడంతో క్రిష్ బాబు వైపుకి వెళ్ళింది. సడెన్‌గా తనకు తెలిసిన పరిమళం చుట్టుముట్టేసరికి ఐస్ ఓపెన్ చేసిన క్రిష్ త్రిపదని అక్కడ చూసి షాక్ అవుతూ, "ఏంటి ఇక్కడికొచ్చావని?" అంటూ అడిగాడు. "ఏం రాకూడదా?" అని అంటూ ఆమె చెమటలు తుడుచుకుంటూ ఉంటే తన కర్చీఫ్‌ని తీసి తనే తుడిచిన క్రిష్ బాబు, "ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకు వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నావు? నేనే ఇంటికి వచ్చేవాడిని కదా! అంతగా నన్ను చూడాలనిపిస్తుందా నీకు?" అని అంటూ క్రిష్ అడిగేసరికి ఏం చెప్పకుండా అతన్ని హగ్ చేసుకుంది ఆవకాయ్. ఆమె పిచ్చి బిహేవియర్‌కి తిక్కలేస్తున్న క్రిష్, "ఏంటే అసలేం జరిగిందని?" అంటూ ఆమె నుదురు నిమురుతూ అడుగుతూ ఉంటే, "నాకు చింతకాయలు తినాలనిపిస్తోంది క్రిష్ గారు" అని చెప్పింది త్రిపద అతనికి దూరం జరుగుతూ. "అది చెప్పడానికే ఇంత దూరం వచ్చావా? మీ బావ ఫార్మింగ్‌లో ఏమైనా ఉన్నాయేమో కనుక్కోపోయావా? తెప్పించుకోవచ్చు కదా! లేదా ఆర్డర్ చేసుకో. అది లేదంటే ధర్మపురం వెళ్ళి కోసుకొచ్చి తీసుకో" అని అంటూ అతను విసుగ్గా చెప్తుంటే, "నాకు మార్నింగ్ 2 టైమ్స్ వామిటింగ్స్ అయ్యాయి క్రిష్ గారు" అని చెప్పింది పదం పాప. "ఏమైంది? బయట ఏదైనా తిన్నావా? లేదంటే నీకు సెట్ అవ్వని ఫుడ్ ఇంట్లో ఏదైనా చేసి పెట్టారా?" అని అంటూ అతను అడిగేసరికి, "ఇప్పుడే మన హాస్పిటల్‌లో గైనిక్‌ని కలిసి వస్తున్నాను. తను కన్ఫర్మ్ చేసిందంటూ" త్రిపద చెప్పగానే, "ఏం కన్ఫర్మ్ చేసింది?" "నీకొంచెం పిచ్చుందని చింతకాయలు తినాలనిపిస్తుంటే గైనిక్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? వామిటింగ్ అయితే జనరల్ ఫిజిషియన్‌ని కలవాలి కానీ ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆవిడేం కన్ఫర్మ్ చేసింది?" అని అంటూ క్రిష్ ఏం తెలియక అడగటంతో అతడి చేతిని తీసుకొని తన కడుపు మీద పెట్టుకున్న త్రిపద, "అమ్మొస్తోంది" అని చెప్పడంతో 2 నిమిషాలు స్టక్ అయిపోయాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్లుగా క్రిష్ బాబు. అతనికలా అనిపించింది. వెనకాల కేజీఎఫ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మీరు వేసుకోండి. ఇంతకీ క్రిష్ బాబుకి మ్యాటర్ అర్థమైందంటారా? మీరు హ్యాపీయేనా ఫ్రెండ్స్? మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.